ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారు కదండి. ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఇదేనా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. మాతో మాట్లాడి ప్రభా, మాలో ఉన్న నాయన ప్రభ లోపాలను సరిచేసి మీకు ఇష్టలుగా నీ బిడ్డలుగా జీవింపచేయమని మీకే వందనాలు చెల్లిస్తూ ఏస్తున్నామన్న ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రెండవ రాజుల గ్రంథాన్ని గురించి మనము క్లుప్తంగా వివరించుకుందామండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథం మనం చూసినట్లయితే, రెండవ రాజుల గ్రంథం యొక్క చరిత్ర ఎట్లా ప్రారంభమవుతుందంటే, ఇస్రాయేలు దేశము రెండు భాగాలుగా విభాగించబడటం గురించి ఈ యొక్క గ్రంథంలో, వాటి యొక్క చరిత్రను గురించి ఈ గ్రంథంలో చూస్తామండి. సుమారు ఇది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో 12వ పుస్తకంగా మనం చూడొచ్చండి. ఇది ఇశ్రాయేలు ఉత్తర రాజ్యంగా మనకి కనబడుతుంది. ఇంకా దక్షిణ రాజ్యంగా ఈ యొక్క ఇశ్రాయేల్ దేశాన్ని విభాగించటం అనేది మనం చూస్తున్న మొదటి రాజుల్లోనే ఈ విషయాన్ని మనము తెలుసుకున్నాము. అయితే ఈ యొక్క రెండు కింద విడిపోయిన ఈ రాజ్యాల యొక్క చరిత్ర విభజితమైన రాజ్యంగా కనబడుతుంది. ఈ యొక్క రాజ్యం యొక్క విషాద చరిత్రతో ఈ గ్రంథం ప్రారంభమవుతున్నట్లుగా మనం చూడవచ్చండి. ఈ గ్రంథంలో ప్రవక్తలు అనేక మంది పుట్టుకొచ్చినట్లుగా మనము చూడవచ్చు. దేవుడు ప్రవక్తల్ని వాడుకున్నట్లుగా మనము ఈ గ్రంథంలో చూస్తాము. ఆమోసు ప్రవక్త, ఓషియా ప్రవక్త, యెషయా ప్రవక్త, యోవేలు ప్రవక్త, మీకా ప్రవక్త, నహూం ప్రవక్త, హబక్కూకు ప్రవక్త, జెఫన్యా ప్రవక్త, ఇర్మియాల ప్రవక్త. వీరందరూ కూడా ఏం చేశారంటే ప్రవచనాలను ప్రవచించినట్లుగా ఈ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు యూదా రాజ్యాల మధ్య రాజకీయాలు, మతపరమైనవి, ఇంకా మనం చూస్తే సాంఘిక పరమైన చరిత్రను కూడా ఈ గ్రంథం మనకి తెలియజేస్తుందండి. ఇంకా ఈ యొక్క గ్రంథంలో, ఈ గ్రంథ కాలంలో ఇశ్రాయేలు యూదా రాజ్యాలలో ప్రవక్తలు అనేకులు ఆవిర్భవించినట్లుగా ఈ గ్రంథం మనకు చూపిస్తుంది. ఇంకా చూస్తే ఈ మొదటి రాజుల గ్రంథం వల్ల ఈ కథనాన్ని మనము ఈజీగా చక్కగా చదువుకోవటానికి కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకనంటే ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా యెహోషాపాతు యూదాలో పరిపాలిస్తున్నప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని అహజ్యా రాజు పరిపాలిస్తున్నట్లుగా చూస్తాము. ఈ అహజ్యా రాజు యొక్క చరిత్ర మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో మనం చూస్తే ఆ విషయాన్ని మనం చక్కగా చూడవచ్చండి. రెండవ రాజుల గ్రంథం మొదటి అధ్యాయంలోనే మనం చూసినట్లయితే అక్కడ అహజ్యా రాజుగా ఉండి అతనికి మరణమైన తర్వాత, ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేల్ మీద తిరగబడటం మనం అక్కడ ఈ యొక్క రెండవ రాజుల గ్రంథంలో చూస్తాము. అహజ్యా అప్పుడు రాజ్యాన్ని ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇతడు ఏం చేశాడంటే అండి, షోమ్రోనులోనున్న తన మేడగదిలో నుండి క్రిందకి పడి రోగి అయినట్లుగా మనం ఈ గ్రంథంలో చూస్తాము. అయితే ఇతడు రోగి అయిన తర్వాత అతడు వెళ్ళవలసిన ప్లేస్ ఏంటో అతడు మర్చిపోయిన వాడిగా రాజై ఉండి ఇశ్రాయేలుల దేవుని మరిచినట్లుగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఇతడు ఏం చేస్తున్నాడంటే, ఎక్రోను దేవతయ్యకు బయలుజేబునదుకు పోయి వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని ఏం చేశాడంటే అండి, దూతలను పంపించినట్లుగా ఇక్కడ మనకు కనపడుతుంది. అయితే ఆ దూతలు వెళుతూ ఉండగా యెహోవా దేవుడు ఏలియాతో మాట్లాడినట్లుగా ఇక్కడ మనం చూస్తాం.
ఆ ఏలియాని నువ్వు లేచి సమ్రోన్ రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి నువ్వేం చేస్తావు, ఇశ్రాయేలు వారితో ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోని దేవత అయిన బయల్జేబునొద్ద మీరు విచారించబోచున్నారా అని అడిగి తెలుసుకొనమని చెప్పినట్లుగా ఈ గ్రంథం మనకి చూపెడుతుంది. నిజంగా మరి ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ రాజ్యము ఇశ్రాయేలు రాజ్యము 10 గోత్రాలకు రాజ్యంగా ఉన్న ఇశ్రాయేల్ రాజ్యము ఏ పరిస్థితుల్లో ఉందో, తమ దేవుని విడిచి వారు ఏం చేస్తూ ఉన్నారండి, అన్య దేవతల వైపు తిరిగినట్లుగా ఈ గ్రంథము ప్రారంభం మనకి తెలియజేస్తుంది. ఎంత భయంకరమైన స్థితిలోనికి ఇశ్రాయేలు రాజ్యం వెళ్ళిపోయినట్లుగా ఈ 2వ రాజుల గ్రంథం మనకి తెలియపరుస్తూ ఉంది. మరి ఏ పరిస్థితిలో ఉన్నాము మనం, నేటి దినాల్లో ఉన్న మనము కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నాము, మనం దేవుని యొద్దకు వెళ్ళవలసిన వారమై ఉండి మనము ఎవరి యొద్దకు వెళుచున్నాము, ఎలా జీవిస్తున్నాం. ఇశ్రాయేలు రాజు మరి బయల్జేబూల్ దేవత దగ్గరికి తన రోగాన్ని పోగొట్టుకోవటానికి విచారించటానికి వెళ్తున్నట్లుగా మనము 2వ రాజుల గ్రంథంలో ప్రారంభంలో చూస్తాం. అయితే నేటి దినాల్లో ఉన్న మనము దేవుని దగ్గరికి వెళుచున్నామా, లోకంలోనికి వెళుచున్నామా, ఎక్కడికి వెళుచున్నాం, ఏ రోగంతో ఉన్నాం, మనం పాపభారం అనే రోగంతో మనం ఉన్నప్పుడు మనం వెళ్ళవలసింది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, లోక పాపములను మరి మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకి చేరలేరు అని వాక్యము సెలవిస్తుంది. అటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి నీ కొరకు నా కొరకు ఈ లోకములోనికి దిగి వచ్చి ఉన్నారు. ఆయన దిగి రావటమే కాదు కానీ నా పాపములన్నిటినీ ఆయన పైన వేసుకుని ఆయన మనందరి కొరకు పాపముగా మార్చబడ్డారు. శాపగ్రస్తమైన సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన మరి సిలువ వేయబడ్డారు. ఆయన శరీరంలో రక్తమంతా నీ కొరకు నా కొరకు చిందించబడింది. అయితే చిందించబడిన రక్తము నా పాపములన్నిటినీ శుద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే నువ్వు వెళ్తున్నావా, ఇప్పుడే వస్తున్నావా దేవుని యొద్దకు? నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి నేను పాపిని, నా పాపములు కడుగు ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేర్చుకో అని అడిగినట్లయితే ఆయన బిడ్డగా చేర్చుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిలువలో మన కొరకు రక్తం చిందించి, ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచారు. ఆయన లేచి పరమునకు ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చోండి నీ కొరకు నా కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దినమెల్లా నా చేతులు చేస్తున్నాను అంటున్నాడు. ఎవరైతే ఆయన స్వరం విని ఆయన యొద్దకు వెళ్తారో ఆయన్ని మరి వారిని ఆయన చేర్చుకుంటాడు, ఆయన బిడ్డలుగా తీసుకుంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగూ మనందరము దేవుని యొద్దకు వెళ్ళి ఆయన రాజ్యములో మనందరము ఆయనతో కలిసి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం కూడా అలాగ ఆశపడి ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు నాయన, మీకు వందనాలు నాయన. ఎంత గొప్ప దేవుడు నాయన, ప్రేమామయుడు. మా కొరకు మరణించారు నాయన, మరణించి సమాధి చేయబడ్డారు నాయన. తిరిగి 3వ దినాన్ని లేచారు, పరమునకు వెళ్ళారు. మా కొరకు నిరంతరం విజ్ఞాపన చేస్తున్నారు నాయన. మీకు వందనాలు నాయన. ప్రభా, మీ సన్నిధిలో మేము ఆనందించే కృప మాకందరికీ అనుగ్రహించమని, నిజరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువే అని గుర్తించడానికి మా యొక్క నేత్రాలు వెలిగించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్.